హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు. ఈరోజు వీడియోలో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనైతే ఒక స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. బాగా హెల్దీ అండి, స్ట్రాంగ్ కూడా ఉంటాయి బోన్స్. డైలీ 1 లేదా 2 తీసుకున్నారంటే ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు. ఇది పాకంతో అయితే చేసుకుంటారు. 2-3 నెలల పాటు నిలువ ఉంటుంది. అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులే, హడావిడిగా బయటకు వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదు. దీన్ని ఎలా తయారు చేస్తానంటే, స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని 3/4 కప్పు నువ్వులైతే వేసాను. ఈ ప్లేస్లో మీరు నల్లవి కూడా తీసుకోవచ్చు. లో ఫ్లేమ్లో దోరగా వచ్చేంత వరకు కంపల్సరీగా వేయించాలి. నువ్వులు అనేది దోరగా వేగాయంటే లడ్డు అనేది తినేటప్పుడు కమ్మగా ఉంటుంది, పచ్చివాసన రాకుండా పంటికి అంటుకోకుండా బాగుంటుంది. అలాగే హై ఫ్లేమ్లో వేయించుకోకూడదు, లో ఫ్లేమ్లో వేయించుకోండి. సన్న మంట మీద వేగిన నువ్వులు చాలా టేస్టీగా అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నువ్వులైతే వేయించేసాను, కలర్ అయితే చేంజ్ అయిపోయాయి. ఈ కలర్ వచ్చినప్పుడు కంపల్సరీగా తీసి ఒక ప్లేట్లోకి వేసేసి చల్లార్చి పెట్టుకోండి. మనం పాకంలో వేసి ఉడికిస్తాం కాబట్టి ఎక్కువ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అందుకనేసి నేను తెల్ల నువ్వులు అయితే తీసుకున్నాను. నల్లవి తీసుకున్నారంటే అవి ఇంకా డార్క్ బ్లాక్ అయితే వస్తాయి. అందుకనేసి నేను తెల్ల నువ్వులు అయితే తీసుకున్నాను. అవి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. అవి బాగా చల్లారిపోవాలండి. చల్లారిన తర్వాతే మనము రెసిపీ అయితే తయారు చేసుకోవాలి. తర్వాత 3/4 కప్పు వేరుశనగకాయ పప్పులు వేసుకోవాలి. వేరుశనగకాయ పప్పులు కూడా సేమ్ అంతే అండి. లో ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు ఆ హీట్ అనేది వెళ్ళి పప్పులు అనేది బాగా వేగి మంచి ఫ్లేవర్ అయితే మనకి వస్తుంది. అలాగే తినేటప్పుడు టేస్ట్ కూడా ఉంటుంది లడ్డు అనేది. ఇలా దోరగా వచ్చాయి కదా, లో ఫ్లేమ్లో వేయించుకున్నాను. అన్నీ కరెక్ట్గా వేగేలాగా చూసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చి పెట్టుకున్న నువ్వులు ఒక మిక్సర్ జార్లో అయితే వేస్తున్నాను. కొద్దిగా అన్నీ వేసేసుకోవాలి. మీకు జార్ ఎన్నైతే పడతాయో అన్నైతే వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి చల్లార్చి పెట్టుకున్న వేరుశనగకాయ పప్పులు. నేనైతే పొట్టు తీయడం లేదు, మీరు కావాలంటే పొట్టు తీసేసుకోవచ్చు. మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకోకూడదు, అలాగని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు. చూస్తున్నారు కదా, చూపించినట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. అక్కడక్కడ మనకు చిన్న చిన్న పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము నువ్వులు పల్లి లడ్డు చేసుకోవడానికి పాకం అయితే పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత బెల్లం అయితే తురిమి వేసుకోండి. నేనైతే నువ్వులు పల్లీలు సేమ్ కప్పుతో 3/4 తీసుకున్నాను కదా, 3/4 కన్నా ఇంకొద్దిగా ఎక్స్ట్రా అయితే నేను బెల్లం అయితే వేసుకున్నాను. స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. బాగా స్వీట్ తినే వాళ్ళకి ఈ స్వీట్ సరిపోతుంది. ఒకవేళ మీరు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి, 1/2 కప్పు వేసుకోండి. 1/2 కప్పు నీళ్ళు వేసుకొని కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోవాలి. మనకేం పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి జాగరీ మొత్తం మెల్ట్ అయితే సరిపోతుంది. అప్పుడప్పుడు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి, లేదంటే బెల్లం కదా కడాయికి అంటుకుంటుంది. అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనకి ఒక 5 మినిట్స్కి అంతా అయితే మెల్ట్ అయిపోతుందండి. చూడండి, బాగా పూర్తిగా మెల్ట్ అయిపోయింది కదా. ఒక్కసారి గరిటతో అలా అయితే బాగా తిప్పేయండి. ఎక్కడన్నా ఉండలు పాడుంటే అవి కూడా కరిగిపోతాయి. ఈ నువ్వులు పల్లి లడ్డు వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు బాగా అయితే తినేయచ్చు. అంత సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. హెల్దీ లడ్డు కూడాను. ఇలా చేశారు కదా గరిటతో, ఎక్కడ బెల్లం ఉండలు అనేది లేవు. ఇప్పుడు 1 టేబుల్ స్పూను గీ అయితే వేసుకోండి. ఇలా గీ వేయడం వల్ల మనం వేసే పౌడరు అంటుకోకుండా ఉంటుంది కడాయికి. అందులో బాగా మిక్స్ అయిపోయి నువ్వులు పల్లి లడ్డు అనేది టేస్ట్గా అనేది తయారవుతుంది. ఇలా ఒక్కసారి నెయ్యి వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. బాగా
మెల్ట్ అయిపోతుంది కదా ఆ వేడికి. ఆ టైంలో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు అలాగే వేరుశనగకాయ పప్పులు పౌడర్ని అయితే వేసేయాలి. ఇప్పుడు మన చేతికి బాగా పని అండి, మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటూనే దగ్గరగా అవుతుంది. లేదంటే కొద్దిసేపు గ్యాప్ ఇచ్చినా కూడా అడుగంటేస్తుంది. అలాగే ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ రెసిపీ, ఎందుకంటే తొందరగా అడుగంటే ఛాన్స్ అయితే ఉంది. నువ్వులు పల్లి పౌడర్ కదా, చాలా తొందరగా అడుగంటేస్తుంది. ఇలా గరిటెతో మీరు తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పుతూ ఉంటేనే మనకి ఒక 10 మినిట్స్ లోపు అయితే మనకి లడ్డు అయితే తయారైపోతుందండి. మనకి తెలుస్తూ ఉంటుంది, అలా మిక్స్ చేస్తూ ఉంటే దగ్గర పడుతూ ఉంటుంది. చల్లారిన తర్వాత కూడా మనం లడ్డూని చుట్టుకుంటే కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో ఆ టైం వచ్చేంత వరకు కంపల్సరీగా కదుపుతూనే ఉండాలి. లేదంటే మీరు ముందే ఆఫ్ చేసిన స్టవ్ లడ్డు చుట్టుకోలేరు, జిగురు జిగురుగా చేతికైతే అంటుకుంటుంది. అందుకనేసి మీకు అర్థమైపోతుంది, కడాయిలోనే అసలు కడాయికి అంటుకోదండి, సపరేట్ అయిపోతుంది. మనం మైసూర్ పాక్ చేస్తే ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. ఆ టైంలో మనము స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాం కదా, అది అంతా సైడ్ అయితే రిలీజ్ అవుతుంది చూడండి. నెయ్యే కాదు, వేరుశనగకాయ పప్పులు నువ్వుల నుంచి కూడా కొద్దిగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలండి. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసాను. ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చి పెట్టుకోవాలి. అదే కడాయిలో అయితే ఉంచకూడదు, ఆ కడాయి హీట్కే మాడిపోయే ఛాన్స్ అయితే ఉంది. చాలా తొందరగా అయితే మాడిపోతుంది. చూస్తున్నారు కదా, నేను స్టవ్ అయితే ఎప్పుడో ఆఫ్ చేశాను, కానీ ఆ వేడి చూడండి అలా నురుగు వస్తూ ఉంది. అందుకనేసి నేను ప్లేట్లో తీసుకోమని చెప్పాను. ఆ కడాయి హీట్కి చాలా మాడిపోతుందండి ఈ విధంగా. ఇది చల్లారటానికి చాలా టైం పట్టింది, నాకు 1/2 అవర్ పట్టింది. పాకంతో చేసాం కదా, అందువల్లేమో చాలా టైం తీసుకుంది చల్లారటానికి. ఈ విధంగా ఒక ప్లేట్లో ఉంచేసేయండి. బాగా చల్లారిన తర్వాత మనం లడ్డూలను అయితే చేసుకోవచ్చు. నేనైతే వీటిని లడ్డూలు చేశాను, కానీ బర్ఫీలాగా కూడా చేసుకోవచ్చు. ఒక ప్లేట్లో నెయ్యి రాసేసి అంతా ప్లేట్లోకి వేసేసేయాలి. చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే ఏ షేప్ కావాలో అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే లడ్డూలు అయితే చుట్టేసాను ఈ విధంగా. మీకు నచ్చిన సైజులో అయితే కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ లడ్డూలాగా అయితే చేసుకోండి. ఈ విధంగా ఎన్ని అయితే చేసుకుంటారో అన్నీ చేసుకోండి. 2-3 నెలల పాటు నిలువ ఉండే హెల్దీ లడ్డు అండి. డైలీ అయితే లంచ్ బాక్స్లో అయితే ఒకటి స్వీట్, చాలామంది లంచ్తో కూడా స్వీట్ తింటారు కదా, ఆ టైంలో ఇదైతే ఒకటి పెట్టేయచ్చు. హ్యాపీగా తినేస్తారు. ఇంటికి పిల్లలు వస్తారు కదా, ఏమి ఇవ్వాలని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇవి ఇచ్చేసారంటే చాలా ఇష్టపడి తింటారండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫేవరెట్ స్వీట్ అయితే అయిపోతుంది. నువ్వులు పల్లీలు వేసి చాలా వెరైటీస్ అయితే చేస్తారు స్వీటు, అందులో ఇదొకటి. ఈ విధంగా నేను చేస్తూ ఉంటాను. చూస్తున్నారు కదా, చూస్తూ ఉంటూనే తినాలి అనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మరి రెసిపీ నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.